నమస్తే, నేను మీ చంద్ర చంద్రశేఖర్. మీలో చాలా మందికి ఏంటి చంద్ర చంద్రశేఖర్ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు, ఛానల్ ని బాగా ప్రమోట్ చేస్తున్నాడు, ఆల్రెడీ 2 లక్షల దాకా అయ్యారు సబ్స్క్రైబర్స్ అని, దీనిలో ఎంత ఆదాయం వస్తుందని ఆసక్తి ఉండొచ్చు. వాస్తవానికి నాకు రూపాయి కూడా ఆదాయం రావటం లేదు. కారణం ఏంటంటే యూట్యూబ్ లో వీడియోను ప్రమోట్ చేసేటప్పుడు మనం మానిటైజేషన్ అనే పద్ధతికి వెళ్ళాలి. అలాంటి పద్ధతి పెడితే డబ్బులు వస్తాయి. నాకు యూట్యూబ్ వీడియోల్ని ఎక్కువ మంది చూపించడం ఆసక్తే గానీ దాని మీద వచ్చి డబ్బులు తీసుకుందాని ఆసక్తి లేదు. నా వ్యాపారం నాకుంది, నేను కంఫర్టబుల్ గా ఉన్నాను. కాబట్టి నాకు యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం అనే దాని మీద ఆసక్తి లేదు. అలా అయితే మరి యూట్యూబ్ వీడియోలు ఎందుకు చేస్తున్నాం, అలాగే నేను చేసిన వీడియోల్ని మీరెందుకు చూడాలి, దానికి కారణాలు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. శరీరానికి మన పూర్వీకులు ఏం చెప్తారంటే 5 రకాల దేహాలు ఉన్నాయంటారు. ఈ 5 రకాల దేహాలు అన్నమయ దేహము, జ్ఞానమయ దేహము ఇలా వెళుతుంది అనమాట. అన్నమయ దేహం అంటే మనం భుజించటం, దేహాన్ని పెంచుకోవడం ఇదన్నమాట. ఈ జ్ఞానమయ దేహం అంటే దానికి జ్ఞానం కావాలి ఎవరికైనా సరే. అది జ్ఞాన తృష్టతోనే సంతృప్తి పడుతుంది. ఆ జ్ఞాన తృష్ట అది మీకైనా నాకైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది, అవసరం అవుతుంది. కాబట్టి ఆ జ్ఞాన తృష్టని తీర్చే పద్ధతిలో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియోలు చేసేటప్పుడు మీకు జ్ఞాన తృష్ట తీర్చడం కాదు, నాకు నేను సంతృప్తి పడటం, దాంతో పాటు మీకు కూడా ఉపయోగపడటం. ఉభయ కుశలోపరి అన్నమాట. మీకు ఉపయోగపడతాయి, నాకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మంచి మంచి విషయాల్ని నా జీవితానుభవం నుంచి, అలాగే ప్రపంచంలో గొప్పవాళ్ళు, మేధావులు, వాళ్ళ బయోగ్రఫీలు, ఇలాంటి విషయాలను గురించి గొప్పగా చెప్పగలిగిన ఫిలాసఫర్స్ వాళ్ళందరి దగ్గర నుంచి ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండే అంశాలను ఎంచుకొని మీకు నేను చెప్తున్నాను. మీరు అడగొచ్చు దీనివల్ల మాకేంటి ఉపయోగం అని. బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలోకి వచ్చాం. కమ్యూనికేషన్స్ ఇక్కడ రాజ్యం చేస్తాయి. మీకు తెలుసా, మనం ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఏదైనా దుబాయ్ లోనో ఇంకో దేశంలో దిగామనుకో, అక్కడ దిగి మనం ఆ కస్టమ్స్ వాళ్ళని దాటి వెళ్తుంటే అక్కడ పెద్ద బోర్డు ఉంటుంది, వాల్యుబుల్ వస్తువులు ఏమున్నాయో డిక్లేర్ చేయమని. చాలా మంది సూట్ కేసు తీసుకొని ఒడివడిగా నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. వాల్యుబుల్ వస్తువులు ఉన్నాయంటే లేవన్నట్టే అంటారు. కానీ వాళ్ళ మెదడులో ఏ 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు సంబంధించిన ఆలోచనలో అంత శక్తివంతమైన ఉంటాయన్నమాట. వాళ్ళు ఏమి డిక్లేర్ చేయక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వాళ్ళ మెదడే. కాబట్టి ఇలా మెదడే సాధనంగా ఈ రోజున వందలాది కంపెనీలు, వేలాది కోటీశ్వర్లు తయారయ్యారు. కాబట్టి మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, మనకు మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఏదైనా ఉందంటే అది మన మెదడు మాత్రమే. దానికి ఆహారం జ్ఞానం. అలాగే ఇప్పుడు నేను చెప్పే అంశాలన్నీ కూడా మీరు విజయులు అవడానికి, మీరు జీవితంలో సమున్నతమైన శిఖరాలను అధిరోహించడానికి ఉపయోగపడే అంశాలు. కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయకండి. చంద్రశేఖర్ అనేవాడు ఒక మాధ్యమం మాత్రమే. చంద్రశేఖర్ గురించి ఆలోచించకండి, చెప్పే సబ్జెక్టు గురించి ఆలోచించండి. ఇది చాలా చాలా గొప్ప సబ్జెక్టులు. ఇందులో విషయాల్ని మీరు నేర్చుకుని ఆచరిస్తే చాలా లాభపడతారు. దీనికి ప్రాతిపదిక ఏంటంటే, నేను ఒకప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారి పుస్తకం ఒకటి చదవడం జరిగింది. ఆ పుస్తకం చదివిన తర్వాత గురువు గారిని కలిసి 2-3 సార్లు వారి దగ్గర శిక్షణ తీసుకోవడం జరిగింది. తద్వారా నా లైఫ్ స్టైలే మారిపోయింది. నేను ఆ రోజుల్లో ఇలా ఉండేవాడిని కాదు, కొంచెం స్థూలకాయంతో ఉండేవాడిని. తర్వాత నా పద్ధతి మార్చుకొని నేను ఆర్థికంగా గానీ మానసికంగా గానీ అన్ని విధాలుగా కొని ఒక గౌరవప్రదమైన స్థాయికి ఎదిగానంటే దానికి కారణం గురువుగారు పట్టాభిరామ్ గారు నాకు ఇచ్చిన అవకాశం. అలాగే ఇవన్నీ కూడా పట్టాభిరామ్ గారు కనిపెట్టియో, నేను కనిపెట్టియో, మరొకళ్ళు కనిపెట్టియో కాదు. ఆ రోజు గురువు గారు నాకు ఉపయోగపడ్డారు. అలాగే పెద్దవాళ్ళు రచించిన పుస్తకాల నుంచి, అలాగే వాళ్ళు చెప్పిన కోడ్స్ నుంచి మీకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఇక్కడ మన సమాజంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. అదేంటంటే వ్యాపారస్తుడు అనగానే దొంగ అని చూసే పరిస్థితి మన సమాజంలో. ఎందుకో తెలియదు, మొదటి నుంచి వ్యాపారస్తుని రెస్పెక్ట్ చేసే పరిస్థితి లేదు. నిజం చెప్పాలంటే వ్యాపారస్తులు పన్నులు కడతారు, ఉద్యోగాలు ఇస్తారు. చాలా మందికి ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గిపోయాయి. మీరు గమనించండి, గవర్నమెంట్ సంవత్సరానికి 200 ఉద్యోగాలు ప్రకటిస్తే పొలోమని కొన్ని లక్షల మంది దరఖాస్తు చేస్తారు. కానీ ప్రతి సంవత్సరం వ్యాపారస్తులు, కొంచెం మధ్యస్థాయి పెద్ద స్థాయి వ్యాపారస్తులు కొన్ని 100 మందికి 1000 మందికి ఉపాధి కల్పించగలుగుతారు. కాబట్టి వ్యాపారస్తుల పట్ల ద్వేషభావం మరొకటో అనవసరం. ఇదంతా కూడా ఏంటంటే ప్రపంచాన్ని చూస్తే, చదివితే, నేర్చుకుంటేనే తెలుస్తుంది. నేను వ్యాపారస్తుడిని కాబట్టి నేను సమర్థించుకొని చెప్పడం లేదు. ఆర్థికం తిరిగితేనే ఎవరికైనా బతుకు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నేనైనా మీరైనా ఈ ప్రపంచీకరణ తర్వాత, ఈ సాఫ్ట్వేర్ రంగం తర్వాత, గ్లోబలైజేషన్ ఇవన్నిటితో ఏమవుతుంది, మన పిల్లలు అమెరికాలు, ఆస్ట్రేలియాలు వెళ్తున్నారు, ఎక్కడెక్కడో బతుకుతున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకొని ఈ ప్రపంచీకరణ కాలంలో మన మేధస్సుని విస్తరించుకోవడం, మనం అప్డేట్ అవటం, దాన్ని ఉపయోగపెట్టుకొని మనం గొప్పవాళ్ళుగా మారటం చాలా అవసరమైన విషయం అయింది. కాబట్టి నేను మంచి మంచి విషయాలు అనుకున్నవి నా దృష్టికి వచ్చి మీ ముందుకు తీసుకొస్తున్నాను. సరే, ఎవరు చెప్పిందైనా 100కి 100 పాళ్ళు ఆమోదయోగ్యం అంటే కాదు. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. మరో సందర్భం చెప్పాలంటే, నేను విడాకులు అనే అంశం చేసినప్పుడు పలు రకాలైన దూషణ భూషణలు, తిరస్కారాలు అన్ని వచ్చాయి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ వీడియో చేసినా నేనేమి గొప్ప పండితుడిని కాదు, అది నాకు సాధికారికత ఉంది అని కాదు. నా దృష్టికి వచ్చింది నేను మీకు చెప్పాను. నేను ఆ వీడియోలో మొదటి భాగంలోనే చెప్పాను, చివరి కూడా చెప్పాను. ఎందుకంటే ఇలాంటి కుటుంబపరమైన సున్నిత
సున్నితమైన విషయాల్లో ఎవరు గుత్తాధిపత్యం అథారిజేషన్ ఇవ్వలేరు. ఎందుకంటే వ్యక్తిగతమైన అభిరుచులు, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. అలాగే మిగతా వీడియోలైనా సరే అందరికీ నచ్చాలని లేదు, కానీ దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియోలు చూడటం వల్ల, వాటిలో ఉన్న మంచి విషయాలను ఆచరించడం వల్ల మనం లైఫ్ లో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. దాన్ని వినియోగించుకోమని మాత్రమే నా మనవి. మిత్రులారా, ఈ వీడియోలు చూడటం, దీన్ని ఉపయోగించుకోవటం మీరు ఒక్కసారి అలవాటైతే ఇందులో ఉన్న చాలా విషయాలు చాలా చాలా గొప్పవి. దానికి చంద్రశేఖర్ని ఆపాదించి చూడకండి, విషయాన్ని చూడండి. ఆ విషయాన్ని మీ సొంత ప్రయోజనానికి ఉపయోగించుకోండి. తద్వారా గొప్పవాళ్ళు అవ్వండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, పాత వీడియోలు కూడా చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి, వాటన్నిటిని చూడటం, చూసి దాని మీద మీ కామెంట్ పెట్టడం ఇలా చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియోలు పనికొస్తాయి అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియోలను సబ్స్క్రైబ్ చేయండి. ఓ మేధావితో ఓ సాయంత్రం కూర్చొని చర్చించింది 10 సంవత్సరాలు విద్య నేర్చుకున్న దానితో సమానమని చైనా వాళ్ళు చెప్పారు. నేను మేధావినని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ నేను చెప్పే విషయాలు మాత్రం గొప్ప గొప్ప మేధావులు, పండితులు గ్రంథస్థం చేసినవి, వాళ్ళ అనుభవంలో ఉన్నవి. కాబట్టి ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టండి. అది నేను చెప్పిన మరొకళ్ళు చెప్పిన దాన్ని ఉపయోగించుకోవడం మీ చేతిలో ఉంది. మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఇందులో విషయాలు మీకు ఉపయోగపడతాయి, చాలా లాభం కలుగుతుంది, గొప్పవాళ్ళు అవుతారు. నాకు నమ్మకం ఉంది మీ మీద. మీరు ఖచ్చితంగా ఈ వీడియోలు చూసి గొప్పవాళ్ళు అవుతారని. మీరు ఈ వీడియోలను చూడండి, జీవితంలో సమున్నత శిఖరాలను అధిరోహించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.